హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బ్యూటిఫుల్ డైరీ. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రిడ్జ్ లేకుండా వెజిటేబుల్స్ మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం నేనైతే కింద సెల్ఫ్లో చూపిస్తున్నానండి. మీకు వీలైతే ఒక ఫస్ట్ స్టేజ్ సెల్ఫ్లో తీసుకోండి. మీరు కింద అయితే మనకి ఎక్కువ చల్లగా ఉంటుంది. సో నేను వీడియో చేయడానికి నాకు ప్రాక్టికల్గా ఈజీగా ఉందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. బట్ నేనైతే నార్మల్గా సెల్ఫే యూజ్ చేస్తాను. సో ఒక సెల్ఫ్, మీరు ఎంటీ సెల్ఫ్ తీసుకొని కింద ఒక కవర్ వేయాలి ఫస్ట్. ఎందుకంటే తేమ అనేది మనకి ఎర్త్ నుండి రాకూడదు. దానికోసమని కింద ఒక పేపర్ కవర్ కానీ న్యూస్ పేపర్ కాదండి, కవర్. ఇప్పుడు మన కొంచెం గట్టిగా ఉండే, మందంగా ఉండే లాంటివి ఉండాలి. లేదంటే నార్మల్గా కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, అవి వేయండి. దానిపై నుండి ఒక క్లాత్, కాటన్ క్లాత్, మనం యూజ్ చేసిన ఓల్డ్ టవల్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనకి ఇంట్లో శారీస్ ఉంటాయి, కాటన్ క్లాత్స్ చాలా ఉంటాయి కదా, వాటిని నీట్గా క్లీన్ చేసిన కాటన్ క్లాత్స్ వాడాలండి. క్లీన్ చేసి వాడాలి. సో దాన్ని తీసుకొని తడిగా మాత్రమే ఉండాలండి, వాటర్ ఉండకూడదు దానికి, జస్ట్ తడిగా ఉండాలి. దాన్ని కింద వేసుకొని పైనుంచి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని దాన్ని మళ్ళీ పైనుంచి కవర్ చేసేస్తున్నాను ఇలా. సో ఇంకొక మెథడ్లో కూడా మనం వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 2 days మందమే వెజిటేబుల్స్ తెచ్చుకుందాం అనుకోండి, ఇలా ఈజీగా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని, మన ఇంట్లో ఇట్లా హోల్స్ ఉన్న గిన్నెలు, మనం ఏదైనా పప్పులు కడగడానికి కానీ దేనికైనా మనం యూజ్ చేస్తుంటాము. లేదంటే రైస్ కుక్కర్స్ కూడా వచ్చి ఉంటాయి చూడండి, హోల్స్ ఉన్నవి. అలాంటివి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మెష్ ఉండాలి, మెష్ లాగా ఉన్న ఏదైనా యూజ్ చేయొచ్చు. దాన్ని పైనుండి పెట్టేసి దాంట్లో మనం వెజిటేబుల్స్ వేసి దానిపై నుండి మనం క్లాత్ని కవర్ చేయాలి. సో మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ స్టోర్ చేసేటప్పుడు ఏదైనా సరే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చేటప్పుడు అన్నీ ఫ్రెష్గా అయితే రావు. మనం చూసి తీసుకున్నా చూడకుండా తీసుకున్నా అక్కడో కొన్ని అలాంటివి వస్తుంటాయి కదా. సో మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అవి క్లీన్ చేసిన తర్వాత స్టోర్ చేసుకుంటే అవి ఇంకా ఎక్కువ పాడవకుండా అండ్ పక్క వాటిని కూడా పాడు చేస్తాయండి. ఇవి మనం చూడకుండా అయినా సరే, టమాటోస్ అయినా, క్యారెట్స్ అయినా, ఏవైనా మిర్చి కానీ ఏదైనా కొన్ని కుళ్ళిపోయినవి కలిసి వస్తుంటాయి కదా మనం తీసుకున్నప్పుడు, అలాంటివి సపరేట్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల మనకి పక్కనున్నవి పాడైపోతాయి అన్నమాట, మంచిగా ఉన్నవి కూడా పాడైపోతాయి. ఈవెన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా అదైతే మ్యాండేటరీ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా, నాది టవల్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఒకటే టవల్ నేను వీటికి కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర చిన్న క్లాత్స్ ఉంటే మీరు సపరేట్గా క్లాత్స్ కట్ చేసుకుని అయినా యూజ్ చేయొచ్చు. అండ్ దీనిపై నుండి మనం స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట వాటర్. క్లాత్ అనేది డ్రై అవ్వకూడదు. క్లాత్ డ్రై అయితే వెజిటేబుల్స్ పాడైపోతాయి. క్లాత్ డ్రై అవ్వకుండా మనం వెట్ చేస్తూ ఉండాలి. ఈవెన్ మీకు ఒక స్ప్రే బాటిల్ ఉందనుకోండి, అందులో మంచిగా వాటర్ పోసేసుకొని మార్నింగ్ ఈవినింగ్ అలా ఫ్రెష్గా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు స్టోర్ చేసుకుంటే 4 to 5 days నుంచి వెజిటేబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ వాడకుండా న్యాచురల్గా తినొచ్చు. మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చినప్పుడు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు కనుక కొంచెం ఆర్గానిక్గా ఉండాలి అనుకుంటే ట్రై చేసి చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.